maker, the dacoit Hari himself is on the stage. Advisesh garki heartiest welcome and hearty congratulations cheppestu. Please sir. నేను ఇందాక ఆ వీడియోస్ జనాల్ని కలవడం ఇవన్నీ చూపిస్తుంటే చాలాసార్లు అంటాం మనం ఫీల్ అవుతున్న ఎమోషన్కి వర్డ్స్ కరెక్ట్గా దొరకట్లేదు, కరెక్ట్గా సరిపోవని. కానీ జెన్యున్గా మేము అక్కడ ఫీల్ అయిన ఎమోషన్కి ఈ వీడియో కూడా పూర్తిగా జస్టిస్ చేయలేకపోయింది అనిపించింది. ఎందుకో చెప్తాను. నిన్ననే బెంగళూరు సెలబ్రేషన్స్లో ఉన్నాయి, ఎప్పుడో కాదు, జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్. ఇది బెంగళూరు సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు కొంతమంది జస్ట్ మీడియాని పిలిచాం, కానీ సడన్గా ఒక 100 మంది వచ్చేసారు. దే ఫౌండ్ అవుట్ వీవర్ దేర్, మనం పోస్టర్ కూడా పెట్టాం వస్తున్నామని. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళలో కొంతమంది కలిశారు, వాళ్ళతో సెల్ఫీస్ దిగాము. ఆ ప్రాసెస్లో ఒక అతను తగిలాడు. హీ సెడ్, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు సార్, ఐ డోంట్ స్పీక్ తెలుగు, బట్ ఐ జస్ట్ వాంట్ యూ టు నో, ఈ మధ్యనే నన్ను రేపు నాకు బయటికి రావాలంటే భయం వేసింది, నాకు ధైర్యం ఇచ్చింది మేజర్ సినిమా మాత్రమే. సో డెకాయిట్ సినిమా రిలీజ్ అవుతుందని తెలియగానే నేను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చి ఫస్ట్ సినిమా థియేటర్ వెళ్ళడం జరిగింది. అండ్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్ దట్ ఈ రోజున నేను లాయర్నండి, నేను హాలిడే పెట్టి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ యూ టు నో, ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద కరేజ్ టు డూ దిస్ అని ఆయన గట్టి కౌలించుకున్నారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమిళ్లో ఇంగ్లీష్లో మిక్స్లో మాట్లాడుతున్నారు ఆయన. నాకు అర్థం కాలే. యూనో మనం ఈ సినిమా చేయడానికి, ఆ సినిమా అనేది పెయింటింగ్లా కాదు, ఒక క్యాన్వస్ మీద ఒకటి వేసేసుకోవడానికి. దీంతో చాలా డబ్బులు ఇవన్నీ అన్నీ రిలేటెడ్ ఉన్నాయి, అన్నీ కూడున్నాయి. మనం ఈ బిజినెస్ యాంగిల్ గురించి ఆలోచిస్తా ఇది ఎలా చేయాలని జాగ్రత్త, అందరు బాగా సక్రమంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, అందరిని చూసుకుంటూ ఎక్కడో మనం హ్యుమానిటీని ఎక్కడో మనం మర్చిపోతాం. అండ్ ఇతను నాకు గుర్తు చేసాడు అది. హీ రిమైండెడ్ మీ, నేను ఎందుకు సినిమాలు చేస్తున్నాను అనేది నాకు మళ్ళీ గుర్తు చేశాడు అతను. అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. అండ్ సడన్గా మేజర్ సందీప్ ఫ్యాన్ పేజ్, అంటే బెంగళూరు అంటే ఆయన అడ్డా కదా, ఆయన ఉన్న ప్లేస్, ఆయన ఫ్యాన్ పేజ్ మెయింటైన్ చేసే అతను కొంతమంది వచ్చి నాకు ఈ ఇండియా ఫ్లాగ్ పెన్ ఇచ్చారు పెట్టుకోమని, ఎప్పుడు మీరు పబ్లిక్ ఫంక్షన్స్లో వేసుకోవాలి సార్ అని చెప్పారు. ఈ ప్రేమంతా నేను రిసీవ్ చేసుకుంటూ ఉంటే రియలైజ్డ్, మన మీడియా మిత్రులు గత కొన్ని రోజుల్లో పెట్టిన ఆర్టికల్స్లో ఆ పేరు బహుశా దీన్నే క్రెడిబిలిటీ అంటారేమో, నాకు తెలీదు. బట్ నాకు ఒకటి అనిపించింది, క్రెడిబిలిటీ అనేది హార్డ్ వర్క్తో రిలేటెడ్ అయి ఉంది. హార్డ్ వర్క్ చేస్తేనే క్రెడిబిలిటీ వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తేనే కదా. హార్డ్ వర్క్ మీదే ఫోకస్ చేద్దాం అని మళ్ళొక్కసారి నాకు అతని కళ్ళని చూస్తూ ఉండగా, ఈ పిన్ పెట్టుకుంటూ ఉండగా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా కష్టపడాలనిపించింది, ఇంకొంచెం ప్రయత్నించాలనిపించింది. ఫర్ యూ టు నో వాట్ దట్ ఈజ్. ఎందుకు సరదాగా మీరు కూడా మొన్న అన్నారు కదా ట్యాగ్ ఇది అదని మన ఈవెంట్లో, సరదాగా జోకులు వేసుకుంటున్నా కూడా గుడ్ సినిమా అన్నది ఒకటే నాకు ట్యాగ్ పడాలని ఎందుకు కోరుకున్నానంటే ఇందుకే అండి. బికాజ్ 1000 మంది అరుపుల కన్నా ఈ ఒక్క మనిషి ఫీలింగ్ నాకు చాలు. దట్ ఈస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్. ఈ సినిమా ఎలా జరిగిందనేది జస్ట్ ఒక్క 30 seconds చెప్పాలనిపించింది. ప్లీజ్ బేర్ విత్ మీ. ఈ కొంతసేపు ఫోన్లు చూసుకోవద్దు ఎవరు. జస్ట్ ఇమాజిన్ అండి, 45 degree హీట్, మౌంటైన్ పైన ఉన్నాం, ఇలా ఉంది, లిటరల్గా ఇలా ఉంది. కెమెరా పెట్టాలి, ఎలా పెడతారు? కెమెరా పెట్టాలంటే ధనుష్ అక్కడ నిలబడాలి, ధనుష్కి తాడు కట్టాలి, ఇద్దరు స్టంట్ మీద ధనుష్ని పట్టుకోవాలి, వాళ్ళని ఇంకో ఇద్దరు పట్టుకోవాలి. ఇది ఒక కెమెరామెన్కి మాత్రమే. వాళ్ళ ముందు, అక్కడ ఆ కెమెరా ముందు 20 మంది పోలీసులు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ ముందు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాలి, 53 ఏళ్ళ అనురాగ్ కశ్యప్ సార్ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి, జైన్ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇదంతా జరుగుతూ ఉండగా ఆల్మోస్ట్ నేను 2 times అవుట్, ఆల్మోస్ట్. ఇది జస్ట్ ఒక సింపుల్ కాన్వర్జేషనల్ సీన్కి మాత్రమే, 45 degree హీట్లో మౌంటైన్ పైన. సో మనం ఒక విజన్ క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు మనం పడే కష్టాలు, దీన్ని ఏం చేస్తామంటే ఈ మధ్యన హలో ఈ మధ్యన టెక్నాలజీ వలన అరే ఏముంది మనం గ్రీన్ మ్యాట్లు కొట్టేచ్చు కదా. మా డైరెక్టర్ అది ఒప్పుకోలే. మా డైరెక్టర్ నో, ఐ వాంట్ ఇట్ రియల్ అన్నాడు. సో వీ ఎండెడ్ అప్ షూటింగ్ ఇట్ రియల్.
మేము ఎన్నిసార్లు ఆ డేంజర్కి వెళ్ళిపోయామో నాకు తెలుసు. అండ్ అలాంటి హీట్లో, అలాంటి డేంజరస్ టెరైన్లో ఒక 5 minute, 8 minute, 10 minute క్లైమాక్స్ తీయాలన్నా కూడా ఇట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్. లేదా ఒక డ్యామ్ 1/2 kilometer పైకి కడతారు, డ్యామ్ రోడ్, ఇటువైపు నీళ్లు, ఇటువైపు పడ్డామంటే అవుట్. ఈ సన్నటి రోడ్ మీద 1/2 kilometer మీరు అంబులెన్స్ని గాల్లోకి ఎగిరేసి క్రాష్ చేయాలి, దాన్ని ఎడవాలి అంటే ఎన్ని క్రేన్లు తీసుకురావాలి, ఎంత చెయ్యాలి. సో ఇట్ వాజ్ అ వెరీ అంబిషియస్. వీ వర్క్డ్ వెరీ హార్డ్ టు మేక్ ఇట్ లుక్ వెరీ ఈజీ. అది చాలా అంబిషియస్ థింగ్. అది దీన్ని మేము సరిగ్గా చేయలేకపోతే ఏముందిరా విఎఫ్ఎక్స్లో కొట్టారు అలా వెళ్ళిపోద్ది పబ్లిక్కి. సో ఈ సినిమాలో ఒక చిన్న గ్రిటీనెస్ ఉంటుంది కదా, మీరు రక్తం చూస్తే నిజంగా రక్తం అనిపిస్తుంది, చెమట చూస్తే నిజంగా చెమట అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇంత డీటెయిలింగ్ మేము శ్రమలో, కష్టంలో, కృషిలో చూపించాము. అయితే దాన్ని కేవలం టెక్నికల్ అని అంటాం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ సో మచ్ మోర్ దెన్ దట్, బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎమోషన్స్, ఇట్ ఇన్వాల్వ్స్ డేంజర్, ఇట్ ఇన్వాల్వ్స్ యాక్చువల్ థ్రెట్ టు ద క్రూ, ఇట్ ఇన్వాల్వ్స్ డీలింగ్ విత్ నేచర్. చాలా ఉన్నాయి జస్ట్ ఒక సింపుల్ టాకింగ్ సీన్ మీకు ఇవ్వడానికి. సో ఇలాంటి సినిమా చేయడానికి మేము అంత కష్టపడ్డాం. అది కాగా 2 భాషలో తీయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ వీ వర్క్డ్ వెరీ హార్డ్ టు గివ్ యూ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఈ 3 yearsలో ఈ సినిమా రాయడం జరిగింది, ఈ సినిమాని తీయడం జరిగింది, గూఢచారి 2 సినిమా రాయడం జరిగింది, దానికి 50% షూటింగ్ చేయడం జరిగింది. దిస్ వాజ్ ద హార్డ్ వర్క్ దట్ వీ ఆల్ పుట్ ఇన్. ఇప్పుడు ఆ సినిమాకి పీకాను, ఆ సినిమా డైరెక్టర్ వచ్చి డెకాయ్ ట్రైలర్ కట్ చేశాడు. మేమందరం కలిసి ఒక ఫ్యామిలీలాగా, అబ్బు సార్ రెండింటికి గైడెన్సే, మేమందరం కలిసి ఒక ఫ్యామిలీలాగా జెన్యున్గా దీన్ని పనిచేసాం. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ టేక్స్ టు ట్రై అండ్ గివ్ అ ఫిల్మ్ దట్ ఈస్ నాట్ రెగ్యులర్. టు జస్ట్ గివ్ దట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఇస్ వాట్ ఇట్ టేక్స్. గుడ్ సినిమా అనుకున్నా, హిట్ సినిమా వచ్చింది, గుడ్ సినిమా వచ్చింది, ఈ సాటిస్ఫాక్షన్ వచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న హ్యాపీనెస్ ఏంటంటే వెన్ ఐ సా దట్ లాయర్ లాస్ట్ నైట్, ఓకే ఐ నో వై ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నది నాకు సీల్డ్. ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్. చాలామంది క్రెడిబిలిటీ అని అన్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఐ నో ఈ ఆడియన్స్ ఈరోజు ఎలాంటిదంటే, సినిమా నచ్చకపోతే ఎంత పెద్ద మనిషి అయినా సరే, సినిమా నచ్చితే ఎంత కొత్తడైనా సరే, అది మనకు తెలుసు. వి ఆల్ నో దట్, వి ఆల్ అగ్రీ. ఆడియన్స్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు, అండ్ ఫర్ ఆల్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్ ఈవెన్ ఇన్ ద మీడియా, అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ హ్యావ్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐఎమ్ జెన్యున్లీ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అంటే అసలు మాకు షాక్, రామ్ చరణ్ గారు ట్వీట్ ఇలా రాగానే టప్పని నేను చదివి, ఐ వాజ్ జస్ట్ సో ఓవర్జాయిడ్, సో ఎక్సైటెడ్. నాని నాకు ఫోన్ చేసి నాకు సినిమా గురించి మాట్లాడుందని చెప్పడం, లేదా ఈ రోజున మనం 50 crores కొట్టిన సందర్భంగా ద కైండ్ ఆఫ్ సపోర్ట్ మీడియాస్ గివెన్ విత్ ఆర్టికల్స్ అండ్ ఆల్ దట్, ఇవన్నీ ఏంటంటే దేర్ జస్ట్ బికాజ్ నా ఉద్దేశం, దేర్ జస్ట్ బికాజ్ యు ఆర్ రెస్పెక్టింగ్ ద ట్రయల్, మా ప్రయత్నాన్ని మీరు గౌరవిస్తున్నారు. సో ఐ లవ్ యూ ఫర్ దట్, and I love the audience for that, and truly I am the recipient of the greatest amount of love మొత్తం టీంలో, and I'm so thankful. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఒకటి చెప్పాలనుకున్నా, బీమ్స్ నాకు కొట్టేశారు. నేను యాక్చువల్ చిన్న ట్విస్ట్ లా ఒకటి ఇద్దాం అనుకున్నా. చాలామందికి క్లైమాక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చిందండి. ఆ క్లైమాక్స్లో మృణాలు ఇలా ఆకాశంలో చూస్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది, నా 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 నా. అది భీమ్స్ గారి ట్యూన్ అండి. నేను దాన్ని దొబ్బేసి ఆర్ఆర్లో పెట్టేశాను. అది చెప్దాం అనుకుంటే ఆయన పాడేశారు. సో నా స్పీచ్కి ఒక క్లైమాక్స్ ఉంటుంది కదా, నా క్లైమాక్స్ని మీరు కట్ చేశారు అనమాట. బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ భీమా ఫర్ అమేజింగ్ మ్యూజిక్. కెరీర్లో ఫస్ట్ మ్యూజికల్ హిట్ కొట్టానండి సాంగ్స్లో. నాకు ఇంతకుముందు ఎప్పుడు శ్రీచరణ్ మంచి సాంగ్స్ ఇచ్చాడు,
కానీ డాన్స్ చేయగలిగింది ఫస్ట్ టైం మీరు నాకు ఇచ్చారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీ చరణ్ ఫర్ మై పాస్ట్ హిట్స్ అండ్ ఫర్ టు భీమా ఫర్ చేసుకొని చూస్తే భీమ్స్వి 4 songs ఫ్రమ్ దిస్ మూవీ ట్రెండింగ్లో ఉన్నాయి. సో నేను చెప్తున్నవన్నీ మీకు వద్దు, థ్యాంక్ యూ మీటు అందరికీ పొగడతలు చెప్పుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు, ఈ మ్యాటర్లు చెప్పొద్దు. ఓకే, బుక్ మై షో తెరవండి. 2000 tickets పైన రైట్ నౌ డే నెంబర్ 9 తెగుతున్నాయి, సంతోషం. ఇన్స్టాగ్రామ్ తెరవండి, భీమ్స్వి 4 songs ట్రెండ్ అవుతున్నాయి, సంతోషం. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ అందరు ఉన్నది బికాజ్ యూ లవ్ అస్. థ్యాంక్ యూ, సంతోషం. బ్యూటిఫుల్ శేష్ గారు, థ్యాంక్ యూ సో